నిజం మాట్లాడితే నిష్ఠూరం అని అంటారు. రియల్ ఎస్టేట్ అనేది తెలంగాణ రాకముందు తెలంగాణలో ఎకరం భూమి ధర 1,00,000 లోపే ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఎకరం ఏ మూలకు కొనాలన్నా కానీ కూడా మినిమం 20 లక్షలు, లేదు అంటే ₹1,00,00,000. ఇక హైదరాబాద్ లాంటి మహానగరంలోనైతే రీసెంట్గా మనం విన్నాం, గత ప్రభుత్వంలో 100 కోట్లు, ప్రస్తుత ప్రభుత్వంలో 167 కోట్లు, నిన్నే 237 కోట్లు. సో తెలంగాణ సాధించుకున్న తర్వాత సామాన్యుడు అంటే ఇక్కడ స్థానికుడు కొనలేని పరిస్థితిగా మారింది స్థలం. సో సాధించిన తెలంగాణ అభివృద్ధి బాటలో వెళ్తుందా, లేకపోతే స్థానికుడు ఇబ్బంది పడుతున్నాడా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ అండ్ పొలిటికల్ అనాలిసిస్ట్ మరియు సామాజిక మరియు రాజకీయ విశ్లేషకులు విష్ణువర్ధన్ రాజు గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. ముఖ్యంగా సార్ ఇప్పుడు మనము ఆలోచించినట్టయితే తెలంగాణలో ముఖ్యంగా గంట గంటకు మారుతుంది రేట్ అన్నట్టుగా ఉంది రియల్ ఎస్టేట్ పరిస్థితి. తెలంగాణలో రియల్ ఎస్టేట్ నిజంగా ఇది రియల్ ఎస్టేటా లేకపోతే ఫేక్ ఎస్టేటా అంటే మీరు ఏం చెప్తారు సార్? నిజం మాట్లాడితే నిష్ఠూరం అని అంటారు. రియల్ ఎస్టేట్ అనేది మనకు ఆ పదంలో ఉంది. అంటే ఎస్టేట్ అనేది మన స్థాయిని నిర్ణయించే ఒక వస్తువు, ఒక సిస్టమ్. రియల్ ఎస్టేట్ తెలంగాణకు పూర్వము, తెలంగాణ తర్వాత అన్నారు మీరు. ఒకప్పుడు మనం 40 years వెనక్కి వెళ్ళి మాట్లాడదాం. అంటే రియల్ ఎస్టేట్ యొక్క ఆది 1976లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది. ఓకే. వచ్చినప్పుడు అర్బన్ ల్యాండ్ అంటే నగర ప్రాంతాలలో ఉన్న భూముల మీద ఒక రకమైన నియంత్రణ వచ్చింది. హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో, అంటే హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, అక్కడ ప్రతి మనిషికి 1000 చదరపు మీటర్ల కంటే మించి నివాస యోగ్యమైన భూమి, అంటే హౌస్ ప్లాట్ ఉండడానికి వీల్లేదు. ఓకే. ఒక కుటుంబంలో 5 ఉంటే 5 × 1000 అంటే 5,000 మీటర్స్ ఉండాలి. మీకు 20 ఎకరాలు ఉన్నది. అప్పుడు ఈ 5,000 చదరపు గజాల మీటర్ల ఓను మిగతాదంతా ప్రభుత్వం తీసుకునేది. ఓకే. అది పరిస్థితి. ఆ ధర్మిలా ఈ యొక్క మిగతా భూమిని ఏ విధంగానైనా అన్యాక్రాంతం చేయాలి అని ఒక అభిప్రాయం వచ్చి దాన్ని జంతువుల మీద, పశువుల మీద, పనిచేసే వాళ్ళ మీద, వీళ్ళ మీద బైనామీ పెట్టేసి ఆ విధంగా ఈ భూమి అనేది ల్యాండ్ లార్డ్స్ నుంచి వేరే వాళ్ళకి అన్యాక్రాంతమైంది. ఇది ఒకటి. రెండవది ఏం జరిగింది, ఆ రోజులలో ఇల్లు కట్టుకోవడము అనేది ఒక ప్రాథమిక అంశంగా భావించేవాళ్ళు. ఇల్లు కట్టుకోవాలంటే ఏంది, ఇళ్ళ స్థలాలు కావాలి మనం. అప్పుడు ఈ యొక్క అర్బన్ ఏరియాలో ఉన్న విషయం ఫస్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ అర్బన్ ఏరియాలో ఉన్న రైతులు కూడా తమ భూములను ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చేసేవాడు. ఓకే. రియల్ ఎస్టేట్ అప్పుడు స్టార్ట్ అయింది, అంత పూర్వం లేదు, మనం దాదాపు 50 సంవత్సరాలు అంతే. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఏంది, 1 ఎకరం భూమి తీసుకొని దాన్ని ఒక 4-5 ప్లాట్లు 10 ప్లాట్లు చేసి అమ్మడం అంతే. దానికి రూలు రైలు ఏం లేదు. గ్రామ పంచాయతీలో అప్రూవ్ అయినట్టు ఒక ముద్ర తీసుకొని అమ్మేవాడు, పంచాయతీ లేవట్. ఇంకా అందులో ఉన్న విశేషం ఏమిటంటే నివాస యోగ్యం, అంటే ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకునే ప్రాంతాలలో ఒక రకంగా ఉండే సీన్. అలా కాకుండా నివాస ప్రాంతాల నుంచి కొంచెం సుదూరంగా ఉన్న ఏరియాలలో అప్పుడు ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద ప్లాట్లు అమ్మేవాడు. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. జూబ్లీ హిల్స్ ప్రస్తుతము హైదరాబాద్లో చాలా ఖరీదైన ప్రాంతం, 3 లక్షల రూపాయలు గజం. కానీ జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ ఆ యొక్క గుట్టలను ఎక్వైర్ చేసి ప్లాట్లను చేసి అమ్మినప్పుడు వాళ్ళ సెల్లింగ్ ప్రైస్ 13 రూపాయలు గజం. ఓకే. సెల్లింగ్ ప్రైస్ 13 కూడా కాదు, 10 రూపాయలు గజం. రిజిస్ట్రేషన్ వాల్యూ 13 రూపాయలు ఉండే, అప్పుడు ఎక్కువ ఉండే. ఓకే. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే, ఒక 40-50 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్క వ్యక్తి, ఒక చిన్న నెలకు 500 రూపాయలు ఉద్యోగం చేసే వ్యక్తికి కూడా
ఒక ప్లాట్ కొనుక్కోవడానికి ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద నెలకు ఒక 100 రూపాయలు కట్టి ప్లాట్ కొనుక్కునేవాడు. అట్లా దాదాపు మనకు ఒక 20 సంవత్సరాల క్రితం వరకు, అంటే 2000 వరకు, 2000 దాదాపు ఈ ప్రతి సామాన్య మానవునికి కూడా నివాస స్థలము కొనుక్కునే అవకాశం సమాజంలో ఉండేది 2000 వరకు. ఆ తర్వాత ర్యాపిడ్గా దీని యొక్క పద్ధతి మారిపోయి ఈ యొక్క రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది కొంచెం స్పీడప్ అనుకున్నది. 20 years క్రితం వరకు ఏదైతే ఆ స్లో పేస్లో ఉన్న రియల్ ఎస్టేట్ తర్వాత మారి ఈ ఇన్స్టాల్మెంట్స్ మీద ప్లాట్లు అమ్మడం అనేది అసలు మర్చిపోయింది, అది క్లోజ్ అయిపోయింది ఆ చాప్టర్. ఓకే, ఇల్లులు తిరిగి అమ్మేటోళ్ళు, ఆఫీసులు చుట్టూ తిరిగి అమ్మిపోయింది. పోయి కొంత అర్బనైజేషన్ కూడా కారణమైంది దానికి. గ్రామాల నుంచి ప్రజలు హైదరాబాద్కు రావడం, నగరాలకు రావడం, వచ్చినప్పుడు ఇండ్ల యొక్క అవసరం కలిగింది. కలగడంతో ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతూ వచ్చిందో సప్లై కూడా కొంచెం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ ఎస్కలేషన్ ఉంటుంది, రేట్లు పెరుగుతూ ఖచ్చితంగా మాట్లాడాలంటే ఒక 10-15 ఏళ్ల నుంచి సామాన్యునికి అందుబాటులో లేకుండా జరుగుతున్నది. ప్రస్తుతము నివాస స్థలము ఒక సామాన్యుడు కొనుక్కోవాలంటే హైదరాబాద్ లాంటి ప్రదేశాలలో అసాధ్యము. కారణం ఏమిటి అంటే ఒక 30 కిలోమీటర్ల రేడియస్లో మీకు ఎక్కడా కూడా గజము 25,000 నుంచి 50,000 తక్కువ లేదు. సిటీకి దగ్గర అంటే రేడియస్ నుంచి మనకు ఫస్ట్ 5-10 కిలోమీటర్స్ అయితే దాదాపు 70,000-80,000 లక్ష రూపాయలు ఒక గజం ఉంది. ఆ తర్వాత 50,000, 30,000, 20,000 అక్కడికి వచ్చింది. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక చిన్న ఉద్యోగస్తుడు నెలకు 20-30,000 సంపాదించుకునే ఉద్యోగస్తుడు, 40,000 సంపాదించుకునే ఉద్యోగస్తుడు తన యొక్క సంసారాన్ని నడుపుతూ 20,000 రూపాయల గజం చొప్పున ఒక 200 గజాల ప్లాట్ కొనుక్కోవాలంటే 40 లక్షల రూపాయలు. అది సాధ్యమా? ఆయనకు వచ్చేదే 40,000 రూపాయల జీతం, అందులో 20,000, 25,000 మెయింటెనెన్స్గా పోతుంది, ఒక 10,000 సేవింగ్ ఉంటుంది. 40 లక్షలు పెట్టి ఎట్లా ఉంటుంది? కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ ఎస్కలేషన్ ఆఫ్ ప్రైసెస్ వల్ల ఏం జరుగుతున్నది అని అంటే, సామాన్య మానవునికి, లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్లకు ఇంకా సొంత ఇంటిది ఒక కళ మాత్రమే. అది కొన్ని వర్గాలలో డబ్బు అధికంగా వస్తున్నది కాబట్టి వాళ్ళు ఏదో ఒక రకంగా కొనుక్కోగలుగుతున్నారు. ఐటీ ఉద్యోగస్తులలో, ప్రభుత్వ ఉద్యోగస్తులకు హౌసింగ్ రుణాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కొనుక్కోగలుగుతున్నారు. కానీ మిగతా వాళ్ళు ఈ యొక్క నివాస స్థలాలు కొనుక్కోవడానికి ప్రస్తుతం హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ లాంటి ప్రదేశాలలో చాలా కష్టంగా ఉంది. ఇక అగ్రికల్చర్ ల్యాండ్స్ విషయానికి కనుక వచ్చినట్టయితే, తెలంగాణ రాక పూర్వము తర్వాత అన్న మీరు చర్చను ప్రారంభించారు కాబట్టి, తెలంగాణ రాక పూర్వము మీరు అన్నట్టు గ్రామాలలో 2 లక్షలు, 3 లక్షలు, 1,00,000, ఇంకా తక్కువ 50,000 నుంచి కూడా మ్యాక్సిమం అంటే ఒక 50,000 నుంచి 2-2.5 లక్షల వరకు ఉండేది ఎకరం. ప్రస్తుతం మీరు అన్నట్టు ఏ కుగ్రామానికి వెళ్ళండి, మినిమం 10 లక్షల నుంచి ఆ పైకి ఉన్నది. మినిమం 10కి లేదు, 20 లక్షలు అనుకోవచ్చు మినిమం బేస్ ప్రైస్. ఎందుకు పెరిగింది, ఏం పొటెన్షియాలిటీ వచ్చిందంటే సమాధానం దొరకదు. పెరిగింది అంతే, పెంచడం పెరిగింది. హైదరాబాద్లో మనం చూసినట్లయితే ప్రభుత్వ యాక్షన్లో ఒకప్పుడు 50,000, 75,000, 1,00,000 రూపాయలు ఉన్న మాదాపూర్, కొండాపూర్ లాంటి ప్రాంతంలో కొంత డెవలప్మెంట్ వచ్చిన తర్వాత సరే 1 కోటి, 2 కోట్లు, 3 కోట్ల వరకు ఎకరం పోయింది. అది ఒకేసారి ఒక ఆక్షన్లో 100 కోట్లకు అమ్ముతుంది. ఎందుకు పోయింది? కొన్నవాడేవాడు, అమ్మిన వాళ్ళు ఎవరు? అమ్మింది ప్రభుత్వం, కొన్నది ఒక ఇండస్ట్రియలిస్ట్. ఏమి నీకు 100 కోట్ల రూపాయల ఎకరం అక్కడ పొటెన్షియాలిటీ ఏమున్నది? 100 నుంచి 150 పోయింది, 200 పోయింది. గత వారం 237 కోట్ల రూపాయలు ఒక ఎకరం. ఇది దేనికి సూచిక? అభివృద్ధికి సూచికనా
లేదు అంటే ఒక రకంగా మరి మనం ఎటువైపు ప్రయాణిస్తున్నాం, పతనానికి ఏమన్నా దగ్గర అవుతున్నాం అనిపిస్తుంది. అంటే ఏంది, కామన్ మ్యాన్కు అందుబాటులో లేని సొసైటీ ఒక రకంగా అది పతనానికి దగ్గర అవుతున్న సొసైటీ. ఇవాళ ఎవరు కూడా, ఏ వ్యవసాయదారుడు కూడా భూములు కొనుక్కొని వ్యవసాయం చేస్తానని అనట్లేదు. తరతరాల నుంచి వచ్చిన భూములు ఏమైనా మిగుల్చుకుంటే వాటిని చేస్తున్నారు. అందరూ కూడా ఈ భూములను వదిలించుకొని మనం కూడా ఏదో ఒక రకంగా కూలి చేసుకుందాం, కూలికి పోతే రోజు 1000 రూపాయలు వస్తాయన్న ఆలోచనలో ఉంటారు. అంటే ఈ పరిణామం, దీని యొక్క లాంగ్ రన్లో ఏమి ఉంటుంది, ఏం జరగబోతున్నది, సమాజం ఏ విధంగా మారబోతున్నది, అసమ్మతివాదులు పెరిగిన సమాజం యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అర్బనైజేషన్ వల్ల కామన్ ఫెసిలిటీస్ కూడా లేని సమాజంలో మనం నివసిస్తున్నాం. సమాజం ఇప్పుడు వర్గీకరింపబడ్డది. హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు అంతా బాగానే ఉన్నారు, విల్లాలల్లా, పెద్ద పెద్ద 50-60 అంతస్తుల అపార్ట్మెంట్లల్లా 10,000 20,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కొనుక్కొని ఉండే వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. కానీ కామన్ మ్యాన్కు తప్పకుండా మనం ఆన్సర్ ఇవ్వాల్సిన అగత్యం ఉన్నది. ప్రభుత్వానికి ఉన్నది, ప్రజలకు కూడా ఉన్నది. సో పెరుగుతూ పోతున్నది. పెరగడం అభివృద్ధికి సూచిక అని అయితే నేను ఎప్పుడు అనుకో. అందరు సంక్షేమంగా ఉన్న సమాజం, సంతోషంగా ఉన్న సమాజమే అభివృద్ధికి నిదర్శనం. మరి అందరు సంతోషంగా ఉన్నారా? కష్టం. అది నిరుద్యోగము ఉన్నది, ఉద్యోగస్తులలో కూడా అసమ్మతి ఉన్నది. ఉద్యోగస్తులు అంటే చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు కానీ ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడికి కూడా సమాజంలో కాలు పెట్టడానికి వీల్లేని పరిస్థితి ఉంది. సో ఇది నేను పెద్దగా దీని గురించి ఎక్కువ సంతోషపడాల్సిన అంశం అయితే కాదు. ఓకే, అసలే కాదు. సంతోషము ఎప్పుడు వస్తుంది అని, అందరు సంతోషంగా ఉంటే మనం సంతోషం. మనం అందరు సంతోషంగా లేకుండా కేవలం ఒక 5% పీపుల్ సంతోషంగా ఉంటే 95% అసమ్మతిగా ఉంటే ఇట్స్ బ్యాడ్ సిగ్నల్ ఫర్ ద సొసైటీ అని 100%. ఇప్పుడు 10 రూపాయలు పెట్టి గజం కొనుక్కున్నది 3 లక్షల రూపాయలు పెరిగింది అని అంటే, ఆనాడు 10 రూపాయలు వానికి అఫోర్డబిలిటీ ఉండే. మరి ఇప్పుడు అఫోర్డబిలిటీ లేకుండా చేస్తున్నారు కదా. నేను 30 కిలోమీటర్ల దూరంలో 20,000 రూపాయలకు దొరకట్లేదు, అయినా 20,000 గజం కొనుక్కుందామంటే 200 గజాలు అయితే కావాలి ప్లాట్. ఏమైతే 40 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు? ఎట్లా కాస్తలేవు కదా డబ్బులు. సో ఇది స్థితి. ఇది కొంచెం ఆలోచించాల్సిందే. ఇది అంటే ఇది పెరుగుతూనే ఉంది, క్యాన్సరస్ గ్రోత్. ఇది ఇవాళ మీరు అన్నట్టు 20,000 అంటే రేపు 25,000 అన్నట్టు. వాయి ఏమి కొత్తగా అక్కడ మార్పు జరిగింది? ఏం డెవలప్మెంట్ వచ్చింది? ఎయిర్పోర్ట్ వస్తున్నది మొత్తం శంషాబాద్ ఏరియా మొత్తం ముక్కలు చేసి ప్లాట్లు చేసుకుని 1000 ఎకరాలు ప్లాటింగ్ అయింది. ఎయిర్పోర్ట్కు కామన్ మ్యాన్ 200 గదాలు ఇంటికి ఏం సంబంధమో నాకు ఇప్పటికీ. ఎయిర్పోర్ట్ నిత్యావసరం కాదు కదా. 99% పీపుల్ అసలు ఏరోప్లేన్లో చూడరు, 1% చూస్తారు. వాడికి ఆ ఎయిర్పోర్ట్ పక్కన ప్లాట్ సంబంధం ఏంటి? ఆ విధంగా ప్రజలను మభ్యపెట్టి మార్కెటింగ్ చేసుకున్నారు. ఇందులో ఎక్కువగా లాభం పొందింది ఎవరు అంటే మనకి రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళే చెప్పాల్సి వస్తుంది. సో మొత్తానికి పెరిగిన ధరలు పెరుగుట కొరకే అన్నట్టుగా ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి తరుణం అని సార్ మాటలలో మనం వింటున్నాం. సో సెలవు సార్.